బాబా గారు ఇటు పడుకొని ఉంటారు మసీదులో, ఈయన కాళ్ళు పడుతూ ఉంటాడు. అప్పుడు బాబా మెల్లిగా చెప్తారు, ఏమని, అరే భగత్, ఈ ఊరిలో నా వంటి ఒక జబ్బుకు ఒకటి ఉందిరా, దాన్ని ప్రతి ఎదవ కొట్టేవాడే అని ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ అది. ఈ విధంగా బుద్ధిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే మనం ఇంకోటి చూసుకోవాలి, ఇక్కడ ఇంకో క్లారిటీ రావాలా. మన బుద్ధిలో మార్పు వస్తే ఎక్కువ ఎవరికి ప్రయోజనం, మనకా, ఇతరులకా, లేకపోతే బాబాకా? ఇది కూడా క్లారిటీ రావాలా. రెండు విషయాలు చెప్తే మీరు బాగా అర్థమయ్యి బాబా గారిని బాగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే, ఇప్పుడు మన భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందంటే మనం చేసే పనులను బట్టి ఉంటుంది. మనం చేసే పనులు ఎలా ఉంటాయి, మన యొక్క ఆలోచనలు, భావాలను బట్టి ఉంటాయి. మన ఆలోచనలు, మన భావాలు మంచిగా ఉన్నాయి అనుకోండి, మనం చేసే పనులు బాగానే ఉంటాయి. మనం చేసే పనులు బాగానే ఉన్నాయి అనుకోండి, మన భవిష్యత్తు కూడా అంటే ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక తిరకాసి ఉందండి. ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు ఒక రకంగా ఉంటాయి, మన ఆలోచనలు ఇంకొక రకంగా ఉంటాయి. అప్పుడు రిజల్ట్ దేన్ని బట్టి ఉంటుంది, మన యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది, పని చేసే పనులు బట్టి కాదు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మీకు ఉదాహరణ చెప్పాలంటాను. పిల్లవాడు ఎగ్జామ్స్ టైన పుస్తకం పట్టుకుని అంతనే కూర్చుంటాడు, పైకి మాత్రం చదువుతూనే ఉంటాడు, లోన మాత్రం వాడి సినిమా యాక్టర్ల గురించి ఆలోచిస్తున్నాడు, లేకపోతే వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. రోజు ఇదే తంతు జరుగుతుంది. అప్పుడు వాడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? పుస్తకం పట్టుకుని పాస్ అవుతాడా? పాస్ కాడు. వాడి యొక్క ఆలోచన ఎక్కడుందో కూడా వాడు ఫెయిల్ అవుతాడు. ఇది మన యొక్క ఆలోచన బట్టి రిజల్ట్ ఉంటుంది, పనులను బట్టి కాదు. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, లీలామృతంలో వస్తుంది. బాబా గారు పడుకొని ఉంటే నానా చందోద్కర్ సేవ చేస్తూ ఉంటాడు, పాదాలు నొక్కుతూ ఉంటాడు. ఇంతలోనే ఇద్దరు స్త్రీలు వస్తారు. రాగానే మనవాడి మనసు వెంటనే చలిస్తుంది. చలించంగానే బాబాగారు ఒక్కటిస్తుంటారు, ఫాట్ మన వడ్డిస్తారు. ఆయన సేవ చేసుకున్నందుకు ఒప్పుకున్నాడా, బెస్ట్ అన్నాడా, లేకపోతే వేసాడు? ఆయన ఆలోచన బాగలేదు కాబట్టి అక్కడ ఇచ్చాడు. సో ఇలాగే మన యొక్క అంతర్గత భావాలను బట్టి పాపపుణ్యాలు కూడా ఉంటాయి. పాపపుణ్యాలని కూడా మన యొక్క అంతర్గత భావాలను బట్టి, మనం చేసే పనులు కూడా మంచిగా ఉండొచ్చు పైకి, కానీ లోన మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, అది ప్రధానం. అలాగే అందుకే మాస్టర్ గారు లీలామృతంలో రాస్తారు దీని గురించి. అసుర భావాలను తొలగించుకొని సాత్విక భావాలను అలవరుచుకోవటము ఆధ్యాత్మికతలో ఎంతో అవసరము అంటారు. ఇదే లాజిక్. ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను మీకు. ప్రవచనాల్లో మీరు మాస్టర్ గారు రాశారు, మీరు ఎప్పుడైనా చదవండి, 1-2 సార్లు చదవండి. అది ఆధ్యాత్మికత లక్ష్యము అవగాహన, కాన్సెప్ట్ పేరు లక్ష్యము అవగాహన, పేజ్ నెంబర్ 114. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అది మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్ కొన్ని విషయాలు చెప్తాను, అంటే దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి. ఏంటంటే, అది మనం యొక్క ఆధ్యాత్మిక పద్ధతులన్నీ కూడా, ఏదైనా సరే, ఈ జపం కానీ, యజ్ఞాలు కానీ, ప్రార్థనలు కానీ, పూజలు కానీ, ఈ ఆధ్యాత్మికత అన్నిటికి కూడా దాని యొక్క లక్ష్యం అందరూ ఏమనుకుంటారంటే మన కోరికలు తీరటం అనుకుంటారు, మనం అనుకున్నది జరగాలి అనుకుంటారు. ఇందాక కూడా దాని గురించి చెప్పారు శ్రీనివాస్ గారు. అందరూ అట్లా అనుకుంటారు. దాని యొక్క ఆధ్యాత్మికత లక్ష్యము మన కోరికలు తీరటం అని ఆశించి చేస్తుంటారు. ఆశపడటం తప్పు కాదు, కానీ మనం అనుకున్నది ప్రతిసారి జరుగుతుందా? జరగదు. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. జరిగినప్పుడేమో దేవుడు ఉన్నాడురా, బాబా ఉన్నాడురా, నా మాట విన్నాడురా అనిపిస్తుంది. జరగలేదనుకో, బాబా లేడు, దేవుడు లేడు, అంతా ఉత్తదే, మోసం, దగ అని అంటారు. కానీ ఇంకా అట్లా ఉండటం వల్ల ఏముందండి, జరిగినప్పుడేమో విశ్వాసం ఉంటుంది, జరగనప్పుడు విశ్వాసం ఉండదు. విశ్వాసంలో తేడా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విశ్వాసంలో తేడా వస్తుంది.
మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్తారు దానికి. ఏంటంటే, ఫస్ట్ ఒకరి దగ్గరికి డబ్బు సహాయం అడిగారు. ఒకరి దగ్గరికి వెళ్ళి వాడు వెంటనే డబ్బు ఇచ్చాడు. అరే అడగగానే అరే పాపం అవసరం వచ్చింది, ఇచ్చాడు, బాగానే ఉంది. సెకండ్ టైం కూడా వీడికి అవసరం వచ్చింది. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాడు. అరే నాకు మళ్ళీ డబ్బులు అవసరం పడ్డాయని. వాడేమనుకుంటాడు, ఈడేంద్ర బాబు నా ఎంట పడుతున్నాడు ప్రతిసారి అని చెప్పేసి ఈసారి ఇవ్వడు. అక్కడ డల్లిపోతాడు. మూడవసారి మళ్ళీ అవసరం వచ్చింది. మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళాలా. ఇప్పుడు ఎలా వెళ్తాడు వాడి దగ్గరికి? మొదటిసారి ఇచ్చాడని విశ్వాసంతో వెళ్తాడా? రెండోసారి ఇవ్వలేదని వెళ్ళకుండా కూర్చుంటాడా? ఎలా వెళ్తాడు? అలా ఉంటుంది పరిస్థితి. విశ్వాసంలో మార్పు వస్తుంది. మూడోసారి కూడా ఇచ్చాడు అనుకోండి, దైవానుగ్రహం అంటాడు. ఇవ్వలేదనుకోండి, కర్మ తీరలేదు, కర్మ తీరలేదు, అదే డైలాగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అక్కడ అంటారు, ఒరే కాన్సెప్ట్ కర్మ తీరలేదు అంటారు. ఇప్పుడు మాస్టర్ గారు ఏమంటారంటే, మన జీవితం మీద దేని ప్రభావం ఎక్కువ ఉంటుంది? దైవ ప్రభావం ఎక్కువ ఉంటుందా, కర్మ ప్రభావం ఎక్కువ ఉంటుందా? మాస్టర్ గారు ఏమంటారంటే, కర్మ ప్రభావమే ఎక్కువ ఉంటుంది, కర్మ ప్రభావమే ఎక్కువ ఉంటుంది. మరి కర్మ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పూజలు, ఈ ప్రార్థనలు ఇవన్నీ ఎందుకండి మళ్ళీ అని మనకు అనిపిస్తుంది. దానికి మాస్టర్ గారు చెప్తారు, దేవుడు కూడా కొన్ని చాట్ల ఏమని చెప్తారంటే, అన్ని ఇచ్చేది నేనే అంటాడు, అన్ని దేవతల రూపంలో అనుగ్రహించేదే నేను అంటాడు, మళ్ళీ కర్మ తీరాల్సిందే అంటారు. ఈ రెండు విషయాలు ఆయన చెప్తాడు. దానికి మాస్టర్ గారు రెండు అన్వయించుకొని పోవాలా అంటారు. దానికి మాస్టర్ గారు ఏమంటారంటే, ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే, ఒక కర్మ అనుభవించే లోపలే ఇంకో కర్మను మూట కట్టుకుంటాడంట. వెంటనే ఈ లోపలే ఈ రాగద్వేషాలతోటి మళ్ళీ ఇంకొక కర్మ కట్టుకుంటాడు. దీనివల్ల ఎలా ఉంటుందంటే, చెరుకు రసం తీసేటప్పుడు ఎలా ఉంటుంది? చెరుకు ఇలా తీసి మళ్ళీ ఇటు పెట్టి ఇలా బిండుతూ ఉంటాడు, మళ్ళీ ఇటు పెట్టి మళ్ళీ ఇటు బిండుతూ ఉంటాడు. అలా అయిపోయింది మన పరిస్థితి. ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా ఏందంటే, మళ్ళీ కొత్త కర్మలు చుట్టుకోకుండా ఉండటం కోసం ఇవి. అలాగే పాత కర్మలు అనుభవించేటప్పుడు ఓర్పుగా ఉండటం కోసం, అలాగా రాగద్వేషాలు తొలగించుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అసలు దుఃఖం లేని స్థితి వస్తుంది అంటారు. ఆ దుఃఖం లేని స్థితి కోసమే ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా. అందుకే బాబా గారు ఎవరిని తిట్టినా నన్ను తిట్టినట్టే, ఎవరిని కొట్టినా నన్ను కొట్టినట్టే, ఎవరికి అన్నం పెట్టినా నాకు పెట్టినట్టే అని చెప్తారు. మాస్టర్ గారికి ఒక శిష్యుడు, ఆయన ఉండి ఆయనకంట సాయి 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 సాయిని లోన అలాగే స్మరణ జరిగిపోతూ ఉందంట. అది వచ్చి మాస్టర్ గారికి చెప్తారంట, మాస్టర్ గారు అండి నాకు ఇలా ఇది కుదిరిందండి, నా పర్మిషన్ లేకుండా నాకు లోన సాయి సాయి సాయిని వచ్చేస్తుందండి అండి. మాస్టర్ గారు ఉండి, అప్పుడు టేప్ రికార్డ్కి నీకు తేడా ఏముంది అన్నాడంట. టేప్ రికార్డ్ కూడా అంతే కదా, పెట్టినప్పుడు సాయి సాయి అంటా ఉంటుంది, అప్పుడు నీకు దానికి తేడా ఏముంది అన్నారంట. అదేం సార్ అట్ట అంటారంట. అట్లా కాదోయ్, అందరిలో అన్నిటిలో సాయిని చూడటం నేర్చుకోవాలా, సాయిని చూడటం నేర్చుకోవాలా. అందరిలో దైవాన్ని చూస్తుంటే మనలో ఉన్న దైవం మేలుకుంటాడు. ఇందులో ఉన్న రహస్యం అది. అందరిలో దైవాన్ని చూస్తుంటే మనలో దైవం మేలుకుంటాడు. మీకు ఉదాహరణ బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మన చేతితోటి అందరికీ గోరింటాకిస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నా చేయి కూడా బండిపోతుంది. ఇందులో లాజిక్ అది. అలాగే ఇక మన కర్మల విషయం అంటారా, బాబా గారు అట్లాగేం వదిలిపెట్టరు. లీలామృతంలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మీకు అన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒక మనిషి అంట చనిపోయి బాబా దగ్గరికి వెళ్ళాడంట. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా గారు అతనికి చూపించారంట, అతని ఆత్మకి, అరే ఇదిగోరా 4 పాదాల గుర్తులు ఉన్నాయంట ఇలాగా మొత్తం. ఏం బాబా ఇవన్నీ అంటే, అవి 2 పాదాలు నీవి, 2 పాదాలు నాయిరా అన్నాడంట. కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత
ఒక మధ్యలోకి వచ్చేసరికి 2 పాదాలే ఉన్నాయంట.